ఏ సమస్య వచ్చినా వాలంటీర్లు పరిష్కరించారు. చక్కగా ఇంటికే వచ్చి పథకాలు అందించారు. మీకు అర్హత ఉంటే చాలు పథకాల లబ్ధిదారులు అయిపోయారు. అంటే ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అలా సిస్టమ్ రూపొందించిందనమాట. ఒకరిద్దరు వంకర టింకర వాలంటీర్లు ఉంటే తప్ప రాజకీయ జోక్యమో లేదంటే నాయకులు కార్యకర్తల పక్షపాతమో లేకుండా పోయింది. దాదాపు 5 ఏళ్ళు సంక్షేమం పరిడవిల్లింది. సంతోషం సంతృప్తి ప్రజల్లో వెల్లివిరిసింది. ఇక బాబుగారు ఇది గమనించారో ఏమో, దీనిని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తానన్నారు. జగన్ ఒకటిస్తే నేను 2 ఇస్తా 3 ఇస్తానన్నారు. వాలంటీర్ల జీతాలు డబల్ అనేశారు. ఇక అంతే, జనం మనసు అటు వెళ్ళింది. అంటే ఇంకాస్త ఎక్కువ వైపు ఆశ పుట్టిందేమో. జగన్ పాలనలో లోపాలు గుర్తొచ్చేశాయి. అవి క్షమించరాని పాపాలుగా, రాష్ట్రానికి పట్టిన శాపాలుగా వాళ్ళ మనసుల్లో నాటడంలో ఎల్లో మీడియా సక్సెస్ అయిపోయింది. ఇక అంతే, వైసీపీని జనం ఈడ్చి తన్ని కిందకు కుదేశారు. ఫలితం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన జగన్ రేపు అసెంబ్లీకి వెళ్ళాలన్న మొహం చెల్లని పరిస్థితి వచ్చేసింది. అంతా జరిగిపోయాక ఇప్పుడు జనం ఆవేదన చెందుతున్నారు. తమను కంటికి రెప్పలా చూసుకున్న జగన్ కళ్ళల్లో ఫలితాలు వచ్చిన రోజు కనపడిన తడి చూసి ఇప్పుడు జనం కళ్ళల్లో నీళ్లు, శోకాలు ధారాపాతంగా కారుతున్నాయి. జగన్ను దారుణంగా ఓడించామన్న బాధ ఒకవైపు, అలాగే పథకాలు ఇలాగే కొనసాగుతాయా, యథావిధిగా మళ్ళీ మాకు వస్తాయా లేదానన్న సంశయం మరోవైపు. ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సగటు ప్రజల పరిస్థితి.